This మన అందుకనే కొంతమంది సరే ఆన్ రికార్డ్ ఎందుకులే కానీ రైట్. సో విల్ హ్యావ్ సమ్ ఈవెంట్స్. అది ఓపెన్ చేశారు డాక్యుమెంట్. సో క్లిక్ ఈవెంట్ మనం ఇప్పటివరకు చేసిందంతా క్లిక్ ఈవెంట్స్ అనమాట. ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాం మనం. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ కోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ మీ. ఏం చేసింది ఫస్ట్ బటన్ క్లిక్ చేస్తాం. సో క్లిక్ మీ అని అనగానే ఏ ఏ ఐడి యాక్టివేట్ అవుతుంది, క్లిక్ బటన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఫైన్. సో ఆ క్లిక్ బటన్ మనం ఎక్కడ తీసుకుంటున్నాము, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి క్లిక్ బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది ఏంటి, అదొక ఈవెంటా? యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది ఒక ఈవెంట్ని చేయడానికి మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట చెప్పాలి అంటే. సో వీఆర్ రిజిస్టరింగ్ అన్ ఈవెంట్, వీఆర్ రిజిస్టరింగ్ అన్ ఈవెంట్ టు హ్యాపెన్. అంటే ఆ ఈవెంట్కి మనం ఒక ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని ఇస్తున్నాం. సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఇవ్వాలి, యాడ్ ఈవెంట్ లిజనర్ ద్వారా ఇవ్వాలి. దేని ద్వారా, యాడ్ ఈవెంట్ లిజనర్. సో యాడ్ ఈవెంట్ లిజనర్లో మనకి టూ మినిమం ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఏంటవి, క్లిక్ ఫంక్షన్, క్లిక్ ఫంక్షన్. సో క్లిక్ అనేది ఏంటి, మీరు క్లిక్ చేసినప్పుడు, ఆ బటన్ని మీరు క్లిక్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ జరగాలి, బటన్ వర్స్ క్లిక్డ్ అనేది రావాలి. బటన్ వర్స్ క్లిక్డ్ అనేది రావాలి. రైట్. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్, తెలిసిందే కదా ఇది. రైట్. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో చూడండి ఏముంది, రెండు బటన్లు ఉన్నాయి. బటన్ 1 ఉంది, బటన్ 2 ఉంది. సో రెండు ఉన్నప్పుడు బెటర్ ఏది తీసుకుంటాము, క్వెరీ సెలెక్టర్ ఆల్ తీసుకుంటాం. క్వెరీ సెలెక్టర్ ఆల్ డాట్ మై బటన్, డాట్ మై బటన్. సో తర్వాత ఏమన్నాం చూడండి, ఫర్ ఈచ్ బటన్. అంటే నాకు టూ బటన్స్ వస్తాయి అక్కడ, టూ బటన్స్ వస్తాయి. బటన్ 1 వస్తుంది, బటన్ 2 వస్తుంది. ఫంక్షన్లో ఏం రాసాను చూడండి, క్లిక్ క్లిక్ ముందు ఫర్ ఈచ్ అన్న. ఫర్ ఈచ్ అంటే ఏమవుతుంది, ప్రతి బటన్కి. అంటే నువ్వు ఇచ్చిన బటన్స్ అన్నీ కూడా ఇటరేట్ అవుతాయి. ఇచ్చిన బటన్స్ అన్నీ కూడా ఇటరేట్ అవుతాయి. ఇటరేట్ అయ్యి ఎన్నిసార్లు పడతాయి, 2 సార్లు పడుతుంది అనమాట. ఓకే. సో రెండు ఎగ్జిక్యూట్ చేసేయండి ఫాస్ట్గా. ట్రై టు అండర్స్టాండ్ ద కోడ్. కోడ్ అర్థమవుతుంది కదమ్మా. మనకు అన్ని తెలిసిన కోడ్సే కదా, కొత్త కోడ్స్ ఏం లేవు ఇక్కడ. క్విక్లీ ఎగ్జిక్యూట్, కంప్లీట్ ఇట్.
అయిపోయిందా? ఓకే, రైట్. సో నెక్స్ట్ ఫామ్ ఈవెంట్స్. సో ఫామ్ ఈవెంట్స్ అన్నప్పుడు ఒక ఫామ్ని సబ్మిట్ చేయడం చేసినప్పుడు ఈవెంట్స్ రావడం, లేకపోతే అందులోని ఐటమ్స్ మీద ఈవెంట్స్ రావడం ఉంటుంది. సో నౌ వాట్ ఈస్ ఫామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, form is to take the inputs which will have so many elements. Form label దగ్గర నుంచి ఇన్పుట్స్ ఉంటాయి, రేడియో బటన్స్ ఉంటాయి, సో యూ హ్యావ్ చెక్ బాక్సెస్, టెక్స్ట్ ఏరియా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, ఐడి ఏంటి? మై ఇన్పుట్. ప్లేస్ హోల్డర్ గుర్తుందా? రైట్. సో బటన్ టైప్ ఏంటి? సబ్మిట్. సో ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ అదొక రకం, బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ అదొక రకం. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాను చూడండి, గెట్ ఎలిమెంట్ బై ఐడి మై ఫామ్. ఈ మై ఫామ్ అనేది ఏంటి సార్? మరి మై ఫామ్ అనేది ఫామ్ ఐడి అనమాట. మై ఫామ్ అనేది ఏంటి? ఫామ్ ఐడి. ఓకే, డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. ఓకే, ఎవరికి? సబ్మిట్కి. ఇంతకుముందు క్లిక్ అన్నాం, క్లిక్ చేసినప్పుడు ఇది ఫామ్ ఈవెంట్ కదా, ఫామ్ ఈవెంట్లో సబ్మిట్కి. సో సబ్మిట్కి ఏమంటున్నాము? ఫంక్షన్ ఈవెంట్ ప్రివెంట్ డిఫాల్ట్. అంటే ఏంటంటే ఏదైనా డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటే ఆ సెట్టింగ్స్ని ఫాలో అవ్వు. లైక్ ఈమెయిల్కి డిఫాల్ట్ సెట్టింగ్ ఉంటుంది. ఓకే, సో కొన్ని నార్మల్గా డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఆ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఫాలో అవ్వు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ మై ఇన్పుట్ డాట్ వాల్యూ. మై ఇన్పుట్ డాట్ వాల్యూ అంటే నువ్వు అక్కడ ఏ వాల్యూ ఇస్తున్నావు, నువ్వు ఆ ఇన్పుట్లో ఏ వాల్యూ ఇస్తున్నావు ఆ వాల్యూని ట్రాక్ చేస్తుంది. ఎస్, ఎట్లా? మై ఇన్పుట్. మై ఇన్పుట్ ఏంటమ్మా? హూ ఇస్ మై ఇన్పుట్? అర్థమవుతుందా? ఫ్లో అర్థమవుతుందా? మై ఇన్పుట్ ఏంటి? మై ఇన్పుట్ ఈస్ ది ఐడి ఆఫ్ ఇన్పుట్. మై ఇన్పుట్ ఈస్ ది ఐడి ఆఫ్ ఇన్పుట్. సో ఆ ఇన్పుట్ అందులో నుంచి వాల్యూని తీస్తున్నాము, అందులోంచి వాల్యూని తీస్తున్నాం. సో ఆ వాల్యూని మనం అలర్ట్లో ఇస్తున్నాం. జస్ట్ ఇదేంటంటే ఆ వాల్యూని ట్రాక్ చేయడానికి, ఆ వాల్యూని ట్రాక్ చేయడానికి. ఏ వాల్యూని? ఇన్పుట్లో ఉన్న వాల్యూని ట్రాక్ చేయడానికి. ఎస్, ఈజ్ ఇస్ క్లియర్? ఓకే, డూ ఇట్ ఫాస్ట్. నీవేదేమైండు? కాంటాక్ట్ లేడా? ఫ్లో అర్థమవుతుంది కానీ నేను ఎగ్జిక్యూట్ చేయకున్నా ఓకే కదా?
హ్మ్. ఏం లేదు, జస్ట్ ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అంటే ప్రివెంట్స్ అ ఫామ్ ఫ్రమ్ సబ్మిటింగ్. ఇప్పుడు చెప్పాను కదా, ఈమెయిల్స్ నీకు అక్కడ లేకపోయినా తేడా ఏమి ఉండదు. అది ఉండడం వల్ల ఏమైందంటే ఆ ఈమెయిల్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో సో అవి ఆటోమేటిక్గా సబ్మిట్ కావన్నమాట. సో అంతే తేడా, అది లేకపోయినా ఏం కాదు, అదొక ప్రాసెస్, అంతే, పెట్టడం అనేది ఒక ప్రాసెస్. రియాక్ట్ చేసినప్పుడు మీకు బాగా కనిపిస్తుంటుంది అది, ప్రివెంట్ డిఫాల్ట్ అని. అయిపోయిందమ్మా? ఓకే, ఏమొచ్చింది అవుట్పుట్ చెప్పండి నాకు. మీరు అక్కడ ఇచ్చిన వాల్యూ అలర్ట్లో వస్తుందా? వచ్చిందా? రైట్, వచ్చిందా? Hmm. ఎందుకు వస్తుంది? రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాం. ఇన్పుట్ ఎందుకు వచ్చింది? ఆ ఇన్పుట్, ఈ ఇన్పుట్ ఎక్కడ వచ్చింది? ఈ ఇన్పుట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎందుకు వచ్చింది ఇక్కడ? గెట్ ఎలిమెంట్ బై ఐడి మై ఇన్పుట్ డాట్ వాల్యూ. ఈ మై ఇన్పుట్ ఎక్కడ ఉంది? రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నాం. ఈ మై ఇన్పుట్ ఎక్కడ ఉంది? మై ఇన్పుట్ ఇస్ ద ఐడి, రైట్? ఓకే, దాని వాల్యూ. సరే, వాల్యూ ఎక్కడ ఉంది సార్? నేను ఇక్కడ వాల్యూ ఇవ్వలేదు కదా. వాల్యూ అనేది నువ్వు అక్కడ టైప్ చేస్తుంది వాల్యూ లాగా తీసుకుంటుంది అనమాట. ప్లేస్ హోల్డర్కి వాల్యూకి తేడా ఏంటి? ప్లేస్ హోల్డర్ ఇస్ జస్ట్ ఫర్ మేకింగ్ ఏ వాల్యూ అవైలబుల్ అంతే, రైట్? ఓకే. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇక్కడ ఇన్పుట్ చేంజ్ ఈవెంట్ అనమాట. సో ఇన్పుట్స్ చిన్న చిన్న ఈవెంట్, నేను చెప్పాలి అంటే ఒక్కొక్క దాని మీద 10 ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, కానీ అంత అవసరం లేదు. ఓకే, బికాజ్ రియాక్ట్ జేఎస్ విల్ టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్ మోర్ డైనమికల్లీ. ఓకే, రైట్. మండే నుంచి మనం రియాక్ట్ జేఎస్ స్టార్ట్ చేద్దాం. బూట్ స్ట్రాప్ విల్ కీప్ ఇట్ లాస్ట్. ఓకే, సో ఐ వాంట్ మేక్ థింగ్స్ ఇంట్రెస్టింగ్. ఓకే, బూట్ స్ట్రాప్ మనము వి విల్ యూజ్ విజువల్ స్టూడియో కోడ్. జస్ట్ విజువల్ స్టూడియో కోడ్లో ఉన్న ఎక్స్టెన్షన్స్ యూజ్ చేసి బూట్ స్ట్రాప్ కోడ్ రాద్దాం. ఓకే, సో దట్స్ వై ఐ వాంట్ టు పుట్ ఇట్ అట్ ద లాస్ట్. ఓకే,
సో మండే నుంచి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ React.js. జావాస్క్రిప్ట్ అంతే. మెయిన్ ఫంక్షన్స్ అయిపోయింది అంటే ఫంక్షన్స్ అయిపోయి ఈవెంట్స్ అయిపోయింది అంటే ఇంకేం అవసరం. సో ఈవెంట్స్ కూడా ఏంటి అంటే ఉన్నాయి కాబట్టి చెప్పడం అంతే, లేకపోతే ఓకే. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి, మై ఇన్పుట్, యాడ్ ఈవెంట్ లిజనర్, ఇన్పుట్ ఫంక్షన్. ఇక్కడ ఇన్పుట్ ఎవరు సార్? ఇక్కడ ఇన్పుట్ ఎవరు? హూ ఇస్ ద ఇన్పుట్? Input is a activity. Input is a activity. Click is a activity. Input is an event basically. So input is a activity. Submit is an activity. Event activity same thing. సో ఇప్పుడు ఇన్పుట్ యాక్టివిటీ, ఇందాక సబ్మిట్ యాక్టివిటీ చూసారు, తర్వాత యూ హ్యావ్ సీన్ క్లిక్ యాక్టివిటీ, రైట్? సో నిన్న మౌజ్ ఓవర్ యాక్టివిటీస్ చూసారు. ఈరోజు ఏం చూస్తున్నారు? ఇన్పుట్ యాక్టివిటీ. ఇన్పుట్ అనేసరికి ఫామ్ సంబంధించిన యాక్టివిటీ అనమాట. ఇన్పుట్ అనేసరికి ఏంటి? ఫామ్కి సంబంధించిన యాక్టివిటీ. సో యాడ్ ఈవెంట్ లిజనర్, ఇన్పుట్ ఫంక్షన్. ఏమన్నాము ఇక్కడ? మీరు కన్సోల్ డాట్ లాగ్ బదులు అలర్ట్ వాడుకోండి ఒకవేళ కన్సోల్ రాకపోతే. ఇప్పుడు ఏమంటున్నాను? దిస్ డాట్ వాల్యూ. సార్ ఇక్కడ దిస్ అంటే ఏంటి సార్? దిస్ మీన్స్ దిస్ ఇన్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ క్లాస్లో కూర్చున్నాను, ఈ క్లాస్లో కూర్చొని దిస్ క్లాస్ అంటాను. సో దిస్ అనేది ఏంటంటే ప్రెజెంట్ ఉన్నదాన్ని రిఫర్ చేసేది. ఇప్పుడు మీరు జావాలో దిస్ కీవర్డ్ ఉంది కదా, మీకు జావాలకైతే ఈజీగా అర్థమవుతుంది. దిస్ కీవర్డ్. సో దిస్ కీవర్డ్ అంటే ఏంటి? ఈ పలానా సిచ్యువేషన్లో, అట్ దిస్ మూమెంట్, అట్ దిస్ ఇన్పుట్. ఈ దిస్ అనేది ఆ ఇన్పుట్ని రిఫర్ చేస్తుంది అనమాట. దిస్ అనేది ఎవరిని రిఫర్ చేస్తుంది? ఇక్కడ ఇన్పుట్ని రిఫర్ చేస్తుంది. దిస్ వాల్యూ అంటే ఈ ఈవెంట్లో ఉన్న వాల్యూ. ఈవెంట్ ఏ ఈవెంట్? ఇన్పుట్ ఈవెంట్. ఆ ఇన్పుట్ ఈవెంట్లో ఉన్న వాల్యూ. అర్థమైందా లాజిక్? ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? రైట్. సో నెక్స్ట్ మౌజ్ ఈవెంట్. సో ఓకే సరే ఇచ్చేసేస్తుంది. చేసేసారంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంతేనా అని. దిస్ అంటే ఏంటి? రిఫరింగ్ టు ద ప్రెసెంట్ సిచ్యువేషన్. రిఫరింగ్ టు ద ప్రెసెంట్ సిచ్యువేషన్. మీకు అయిందమ్మా జావాలో దిస్ కీవర్డ్? ఏ టాపిక్ అవుతుంది? కన్స్ట్రక్టర్ తర్వాత వస్తుంది దిస్ కీవర్డ్. ఉప్స్ కాదు, ఉప్స్ కాదు, మీకు రాదు, మీకు దిస్ కీవర్డ్ రాదు. తగ్గినాయమ్మా ఏపీలో వర్షాలు? కరుణించిన ఆకాశం. ఏది? అదే దిస్ వాల్యూ. అక్కడ ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ వస్తుంది. అదే జస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అంతే. దిస్ ఇన్పుట్, ఇన్పుట్ వాల్యూ. ఒక్కొక్కసారి మీరు దిస్ అనేది చూసారనుకోండి, దిస్ అనేది ఏంటి? ఈ పలానా ఇన్స్టాన్స్కి రిఫర్ చేస్తుంది అని చెప్పడానికి. సేమ్ ఎగ్జాంపుల్ బట్ డిఫరెంట్ వే ఆఫ్ డూయింగ్ అని. అంటే 4-5 ఇన్పుట్స్ ఉండొచ్చు. 4-5 ఇన్పుట్స్ ఉన్నప్పుడు దిస్ అన్నప్పుడు ఈ ఇన్పుట్కి సంబంధించింది అని. అంటే ఇక్కడ ఇది ఇంపార్టెంట్, మై ఇన్పుట్ సంబంధించిన ఇన్పుట్ అని అర్థం. ఓకే నెక్స్ట్ చూడండి, మౌజ్ ఓవర్. సో మౌజ్ ఈవెంట్స్లో మనకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మౌజ్. ఇప్పుడు ఒక బటన్ క్రియేట్ అయింది. సో బటన్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది? దాని మీదకి వెళ్ళినప్పుడు మౌజ్ ఇన్, మౌజ్ అవుట్. ఓకే. సో మౌజ్ హావర్ అంటే మౌజ్ పైన మనం వెళ్ళినప్పుడు. హావర్ కూడా చూసినట్టున్నాం కదా. ఓకే. సో ఇక్కడ ఏమన్నాను? గెట్ ఎలిమెంట్ బై ఐడి, హావర్ మీ అనేది ఏంటి? ఐడి. ఓకే. యాడ్ ఈవెంట్ లిజనర్, మౌస్ ఓవర్ రైట్. సో మౌజ్ ఓవర్ అంటే మౌజ్ ఓవర్ ఏ బటన్ ఆర్ మౌజ్ ఓవర్ ఏ ఎలిమెంట్. ఇప్పుడు డివ్ ఎలిమెంట్ ఇక్కడ. ఓకే.
సో ఈ డివ్ ఎలిమెంట్ ఇక్కడ బటన్ క్రియేట్ చేయట్లేదు నేను. ఓకే, ఈ డివ్ ఎలిమెంట్ పైన నేను మౌస్ తీసుకెళ్తే ఏమొస్తుంది నాకు? ద బ్యాక్గ్రౌండ్ కలర్ విల్ బికమ్ లైట్. ఇక్కడ చూడండి, దిస్ అనేది వాడాను. ఇక్కడ రెండు ఇన్స్టాన్స్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ దిస్, రైట్, రెండు ఇన్స్టాన్స్లు ఉన్నాయి. దిస్ మౌజ్ అవుట్ ఇన్స్టాన్స్, మౌజ్ ఓవర్ ఇన్స్టాన్స్. అంటే మౌజ్ అవుట్ అయినప్పుడు లైట్ బ్లూ అవ్వు, మౌజ్ ఓవర్ ఉన్నప్పుడు లైట్ గ్రీన్ అవ్వు. ఎవరు? ఈ డివిజన్. ఈ డివిజన్ అర్థమైంది లాజిక్? సో మౌస్ ఓవర్ అన్నప్పుడు ఏమవుతుంది? ఈ డివిజన్, దిస్ విల్ బికమ్ విచ్ కలర్? లైట్ గ్రీన్ కలర్. సో తర్వాత మౌస్ తీయంగానే ఏమవుతుంది? లైట్ బ్లూ కలర్ అవుతుంది. ఎస్, ట్రై ఫాస్ట్. నెక్స్ట్ ఒకటి కాల్ బ్యాక్స్ అనే ఒక టాపిక్ ఉంది, అది కూడా చెప్పేస్తే రియాక్ట్ చేసి మనం రెడీ అయినట్టు. ఇక్కడ కలర్ మార్చు, కలర్ మార్చేసే ప్రాబ్లం. మళ్ళీ అదే కలర్కి వెళ్తుంది. లైట్ ఎల్లో అని పెట్టు. చూపిస్తా. ఒక్క నిమిషం. ఓకే, ఇనిషియల్గా ఏ కలర్ ఉంది? రిఫ్రెష్ చేసినప్పుడు ఓకే. సో రిఫ్రెష్ చేసినప్పుడు ఏ కలర్ ఉంది? లైట్ బ్లూ. అంటే డివ్ ఐడి ఇచ్చినప్పుడు లైట్ బ్లూ ఉంది. తర్వాత నువ్వు ఏం చేసావు? యూ ఓవర్ అన్నప్పుడు ఏమైంది? అవుట్ అయినప్పుడు ఏమైంది? లైట్ ఎల్లో కలర్ వచ్చింది. ఓకే, లైట్ ఎల్లో కనిపించట్లేదేమో, రైట్. సో నౌ ఐ టుక్ ద మౌజ్ ఓవర్. ఏ కలర్ వచ్చింది? ఓకే, మౌజ్ అవుట్ ఏ కలర్ వచ్చింది? మీ డౌట్ ఏంటి ఇప్పుడు? ఫస్ట్ కలర్ రాదు. ఫస్ట్ కలర్ ఎట్లా వస్తుంది? నువ్వు చేస్తే మౌజ్ అవుట్ చేస్తావు, లేకపోతే ఓవర్ చేస్తావు. మౌజ్ అవుట్, మౌజ్ ఓవర్. ఫస్ట్ కలర్ ఎట్లా వస్తుంది మళ్ళీ? ఫస్ట్ కలర్ అంటే మళ్ళీ ఫ్రెష్ పేజ్. డివ్కి నువ్వు మారుస్తున్నావు, అదే కదా ఈవెంట్ అంటే. డివ్కి నువ్వు ఈవెంట్ ఇస్తున్నావు. డివ్కి నువ్వు బటన్ అంటేనేమో అది వేరే సంగతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బటన్ ఇచ్చాను అనుకో. సో బటన్కి ఇంక ఈ స్టైల్ గీల్ ఏముండదు, అంతేనా? సో అదే బటన్ అనుకోండి, బటన్ అయితే ఏమవుతుంది? సో రైట్. సో బటన్కి మనం 3 ఈవెంట్స్ ఇవ్వచ్చు. ఏంటవి? ఓకే, ఇప్పుడు ఏమైంది?
మౌజ్ ఓవర్ లైట్ గ్రీన్, మౌజ్ అవుట్ ఎల్లో, అది బటన్ కాబట్టి. అదే డివ్కి మీరు ఇనిషియల్ స్టైల్ ఇస్తున్నారు. ఇనిషియల్ స్టైల్ ఏమి ఇచ్చారు డివ్కి? అంటే పేజ్ లోడ్ అవ్వంగా దానికి ఏం చెప్తున్నారు మీరు? పేజ్ లోడ్ అవ్వంగానే నువ్వు ఓవర్ మీ అనే ఐడి తీసుకో, విడ్త్ 200 పిక్సెల్ తీసుకో, హైట్ 200 పిక్సెల్ తీసుకో, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ తీసుకో. తర్వాత ఎవరైనా మౌజ్ ఓవర్ చేస్తే, ఎవరైనా నీ పైన మౌస్ తీసుకొస్తే నువ్వు లైట్ గ్రీన్గా మారిపో. మౌజ్ని వాడు బయటికి తీస్తే నువ్వు ఎల్లోగా మారిపో. అందుకని ఫస్ట్లో ఏ కలర్ ఇచ్చాడు? లైట్ గ్రీనే, లైట్ బ్లూవే ఇచ్చాడు దానికి. అందుకని మనం కలర్ మార్చాం. కలర్ ఏమని మార్చాము? మనకు తెలియాలి కాబట్టి మార్చాం. ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి. ఇప్పుడు మీ డౌట్ ఇప్పుడు క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు హావర్ మీ బయట తీయగానే మళ్ళీ బ్లూ అయిపోయింది, మళ్ళీ రాగానే. అందుకనే అక్కడ లైట్ బ్లూ అనేది రెండింటికి సేమ్ ఉంది. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా? సో పేజ్ లోడ్ అయిన వెంటనే కావాల్సింది ఇది, రైట్? సో ఈ డివ్ అనేది ఎప్పుడు అవుతుంది? పేజ్ లోడ్ అవ్వగానే అవుతుంది. ఈవెంట్ ఎప్పుడు అవుతుంది? మీరు ఆ యాక్టివిటీ చేసినప్పుడు అవుతుంది. దట్ ఈజ్ ఈవెంట్. నో, మీరు యాక్టివిటీ చేస్తున్నప్పుడే ఆ ఈవెంట్ అనేది అవుతుంది. ఎస్, నువ్వేం చేస్తున్నావు? అయితే మౌజ్ అవుట్ చేస్తున్నావు, లేకపోతే మౌజ్ ఓవర్ చేస్తున్నావు, రెండే జరుగుతున్నాయి కదా. ఐ క్లియర్ ఆర్ నాట్? రైట్. థింగ్ లైక్ అండర్స్టాండింగ్ అంతే, ఇంతకన్నా ఇంకేం లేదు. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, టచ్ ఈవెంట్స్. ఏదమ్మా మెటీరియల్ ఏది? సో మౌస్ క్లిక్ అండ్ డబుల్. ఓకే, ఐ థింక్ యూ కెన్ డూ ఇట్. ఓకే, సో క్లిక్, డబుల్ క్లిక్, అది మీరు చేసుకోండి. కీబోర్డ్ ఈవెంట్స్. సో కీబోర్డ్ ఈవెంట్స్ అంటే ఏంటంటే కీ ప్రెస్ చేసినప్పుడు జరగడము. సో చేయండి, స్టార్ట్ చేయండి. సరే, నేను ఒకసారి రన్ చేసేస్తాను. సింపుల్ థింగ్స్ వీ కెన్ మేక్ ఇట్ వెరీ వెరీ సింపుల్. సో ఇక్కడ కీ ఈవెంట్. సో ఇంతకు ముందు మనం చూసింది ఏంటి? మౌజ్ ఈవెంట్. ఇక్కడ ఏమన్నాము? కీ ప్రెస్, ఏ కీ ప్రెస్ చేస్తున్నావు. ఓకే, కన్సోల్ డాట్ లాగ్. ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్ నా దాంట్లో కూడా రావట్లేదు కాబట్టి ఐ విల్ గో ఫర్ అలర్ట్. ఓకే, సో టైప్ సంథింగ్. ఏమొచ్చింది అక్కడ? కీ ప్రెస్డ్ కే, రైట్? ఇప్పుడు ఏమొచ్చింది నాకు ఇక్కడ? కీ ప్రెస్డ్ ఈస్ కే, రైట్? ఇప్పుడు నెక్స్ట్ యూ అంటాను. కీ ప్రెస్డ్ ఈస్ యూ. ఎస్, ఇప్పుడు ఓకే అన్న తర్వాత ఆ ఇన్పుట్ అక్కడ ఉంటుంది అనమాట. ఇది మై పాయింట్. ఎస్, కీ ఈవెంట్. ఇదేం ఈవెంట్? కీ ఈవెంట్. ఎక్కువ యూజ్ సేమ్ ఇవి, బట్ స్టిల్ యూ హ్యావ్ టు నో. డన్. ఇది అర్థమైంది ఇప్పుడు? ఎస్ ఆర్ నో? సార్ ఈవెంట్ ఏంటి సార్? ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ పారామీటర్ అంతే, రైట్? సో ఆ పారామీటర్ కోసం మనం ఇచ్చాం. క్లియర్? యా, డూ ఇట్. సో తర్వాతది ఒక్కసారి ఈవెంట్. ఇక్కడ నువ్వు దిస్ వాడకుండా ఈవెంట్, ఈ పారామీటర్ అనమాట. అంటే ఈ పారామీటర్ ఫంక్షన్ పారామీటర్ అనమాట. సో మనం ఆ వాల్యూ అనేది ఏమి ఇవ్వకుండా ఈవెంట్ అనేది ఇస్తున్నాం అంతే. సో అక్కడ ఏ పారామీటర్ అయినా ఇవ్వచ్చు, నాట్ ఓన్లీ ఈవెంట్, మనం ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, సేమ్ దిస్ లాగానే పనిచేస్తుంది. కీ డౌన్ చేయడం, కీ అప్ చేయడం. ఓకే, కీ డౌన్ అంటే ఇఫ్ ఐఎమ్ సేయింగ్ కీ డౌన్, ఒక్క నిమిషం. జస్ట్ ఐ రైట్ ఇట్ హియర్. ఏం ఈవెంట్ అది? కీ డౌన్, కీ అప్. సో ఎంటర్, రైట్? ఎఫ్, సేమ్, ఆల్మోస్ట్ సేమ్. సో తర్వాత కీ అప్. గమనించారు డిఫరెన్స్? ఇక్కడ ఎఫ్ కనిపిస్తుంది, నేను కీ నుంచి కంట్రోల్ తీసిన తర్వాత అలర్ట్ వస్తుంది. ఫస్ట్ రెండుకి ఏమైంది? మీరు ఎంటర్ చేసింది కనిపించలేదు.
ఎస్, అర్థమైందా? సో ఇక్కడ ఎఫ్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ ఎఫ్ అనేది కనిపిస్తుంది, అంటే నేను కీ కంట్రోల్ వెళ్ళిపోయిన తర్వాత. ఎస్, ఫస్ట్ రెండు ఆల్మోస్ట్ సేమ్, బట్ కీ అప్ అనేది ఏంటి? ఇక్కడ మీకు కీ నేను నా యాక్షన్ నా టైపింగ్ అయిపోయిన తర్వాత వచ్చేది. ఓకే, సో నేను బ్యాక్ స్పేస్ కొట్టాను చూడండి, బ్యాక్ స్పేస్ కూడా వచ్చేసింది. కీ ప్రెస్డ్ ఇస్ వాట్? బ్యాక్ స్పేస్. సో ఎంటర్. కీ ప్రెస్డ్ ఇస్ వాట్? ఎంటర్. నువ్వు ఏ కీ కొట్టినా అప్పుడు వచ్చేస్తుంది. ఈజ్ ఇస్ క్లియర్? ఓకే, ఎంటర్ ఇవన్నీ స్పేసెస్ కాబట్టి మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే ఓ. కీ ప్రెస్డ్ ఇస్ ఓ, రైట్? ఇవన్నీ ఏమి ఈవెంట్స్? కీ ఈవెంట్స్, రైట్? ఓకే, కీ ఈవెంట్స్ కంప్లీట్ చేసిన తొందర. ఓకే, సో ఇప్పుడు ఏమొచ్చింది నాకు? ఫస్ట్ పేజ్ లోడ్ అవ్వగానే ఇన్పుట్ వచ్చింది, రైట్? ఓకే, సో ఇన్పుట్ మనము ఇన్పుట్ అది చూడంగానే మనం ఏమంటాము? సపోజ్ టీ అంటాం, రైట్? సో ఇక్కడ చదవండి ఒకసారి. కీ డౌన్ టీ, కీ అప్ టీ. సో ఇప్పుడు ఏం చేసాం మనం? ఒక ఎవరు టైప్ చేసాం? టీ. కీ డౌన్ చేసాం. ఏం చేసాం మనం? కీ డౌన్ చేసాం. వాట్ వి డిడ్ కీ డౌన్. ఓకే, కీ డౌన్. కీ డౌన్ అంటే నువ్వు కీని కొట్టావు అని అర్థం. ఇప్పుడు ఇప్పుడు నువ్వు హెచ్ అని టైప్ చేసినప్పుడు ఇదేంటి? కింద చదవండి ఒకసారి.
ఏమవుతుంది? ఎన్ని హెచ్లు టైప్ అవుతున్నాయి అక్కడ? నేను హెచ్ మీదే ఉంది నా చెయ్యి. ఏం చేసినట్టు ఇప్పుడు నేను? కీ ప్రెస్ చేసినట్టు, లేకపోతే కీ డౌన్ చేసినట్టు. ఇప్పుడు ఏం చేశాను? ఇప్పుడు నేను హెచ్, ఇప్పుడు సపోజ్ యు, ఏమవుతుంది? యు ఈస్ కీ డౌన్, యు ఈస్ గెటింగ్ కీ డౌన్. కీ డౌన్, కీ ప్రెస్ ఆల్మోస్ట్ సేమ్ అన్నాను కదా. ఎస్, రైట్. ఇప్పుడు నేను ఏం చేశాను? కీ అప్ చేశాను. ఎవరిని అప్పు? యు అని అప్పు చేశాను. అర్థమైందా తేడా? లాస్ట్ ప్రెస్ చేయడం కాదమ్మా. ఇప్పుడు నేను హెచ్ అన్నాను. హెచ్ అంటే ఏంటి? హెచ్ని కొట్టాను, కీ డౌన్ చేశాను. సింపుల్. కీ డౌన్, కీ అప్. కీని ప్రెస్ చేసినప్పుడు కీ డౌన్ అవుతుంది, చేయి తీసేసినప్పుడు కీ అప్ అవుతుంది. కీబోర్డ్ అప్ అండ్ డౌన్, అంతే, సింపుల్. ఎస్, బై ద వే కన్సోల్ ఈజ్ వర్కింగ్. ఓకే, అర్థమైందమ్మా? ఈజ్ దట్ క్లియర్? ఓకే. ఇందాక అలర్ట్ అన్నాము, కన్సోల్ అన్నాము, లక్కీగా పనిచేసింది. ఓకే, అర్థమైందా కీ డౌన్ అంటే ఏంటో? జగదీష్, క్లియర్ విత్ ఇట్? ఓకే. నెక్స్ట్ ఫోకస్ అండ్ బ్లర్. సో ఫోకస్ అండ్ బ్లర్ ఏం చేస్తాయంటే, ఓకే, ఐ విల్ డూ దిస్ ఆల్సో. కోడ్ సింపుల్గా అనిపిస్తుందా, కాంప్లికేటెడ్ అనిపిస్తుందా? అర్థమైతే అన్ని సింపుల్గానే ఉంటాయి, అర్థం కాకపోతేనే ప్రాబ్లం. ఓకే, జనరల్గా ఫోకస్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏంటి? ఇన్పుట్ ఫోకస్డ్. ఇన్పుట్ ఫోకస్ అంటే నీ కర్సర్ అక్కడికి వెళ్ళింది, దాన్ని మనం ఏమంటాము? ఫోకస్. సో కన్సోల్ డాట్ లాగ్లో ఏమొచ్చింది? ఇన్పుట్ ఫోకస్డ్. తర్వాత ఇన్పుట్ బ్లర్డ్, అంటే నువ్వు వేరే దాంట్లోకి వెళ్ళావు. ఇప్పుడు నేను జస్ట్ ఏమన్నా ట్యాబ్ కొట్టాను అంతే. ట్యాబ్ కొట్టాను అంటే ఏంటి? ఇంకొక దాంట్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, ఐడి తీసేద్దాం, రైట్. సో సేవ్ చేద్దాం. సో ఇప్పుడు నాకు ఏమైంది? రెండు ట్యాబ్లు ఉన్నాయి. సో నేను ఫస్ట్ దాని మీద ఫోకస్ చేశాను, ఇప్పుడు ఫోకస్ని షిఫ్ట్ చేశాను, ఏమైంది? అది బ్లర్ అయింది. ఇన్పుట్ బ్లర్డ్ అనమాట, ఇన్పుట్ బ్లర్డ్, ఎందుకంటే నేను అందులోంచి వెళ్ళిపోయాను బయటికి. ఈజ్ దట్ క్లియర్? ఇప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేయడం అంతా మీ ఇష్టం. ఎట్లా చేస్తారు? దిస్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్, మీ ఇష్టం, యూ కెన్ యాడ్. ఓకే, యూ కెన్ ట్రై. అర్థమైందా లాజిక్? సో అంతా మీకు కన్సోల్లో కనిపిస్తుంది చూడండి. కన్సోల్ డాట్ లాగ్ స్పెషాలిటీ అదే అనమాట, మీకు అంతా తెలుస్తుంది. అలర్ట్ అంటే జస్ట్ అక్కడ అలర్ట్ వస్తుంది, వేరే విషయం. ఈజ్ ఇస్ క్లియర్? క్రిస్టల్ క్లియర్? ఓకే, సూపర్. సో తర్వాత ఓకే, యూ కెన్ ట్రై ఇట్ లేటర్. సో చేంజ్ ఆల్రెడీ చూసినట్టున్నాము. ఓకే, రీసైజ్ అండ్ స్క్రోల్ ఆల్సో యూ కెన్ జస్ట్ గెట్. బట్ ఇక్కడ ఏంటంటే విండో పైన, ఓకే, ఇక్కడ విండో పైన. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి? విండో. సో విండో రీసైజింగ్ చేసినప్పుడు వచ్చే ఈవెంట్స్ అన్నమాట. యూ కెన్ రైట్ విండో స్క్రోల్. సో నేను జస్ట్ కాల్ బ్యాక్స్ కంప్లీట్ చేస్తాను. సో కాల్ బ్యాక్ అంటే ఏంటి సార్? ఓకే, సో ఎనీవన్ కెన్ రీడ్ దిస్ ప్లీజ్. In JavaScript, a callback is a function that is passed as an argument to another function. Yeah, chal. So callback is nothing but what? Is a function that is passed as an argument to another function. That is passed as an argument to another function. So callback is a function. Point number one. మరి ఇక్కడ ఫంక్షన్ అంటే ఏంటో తెలియాలి కదా, మీకు తెలుసు కదా. Callback is also a function which is passed as an argument to another function. Which is exactly. ఈ ఫంక్షన్ వెళ్ళేసి వేరే దాంట్లో
ఒక ఆర్గ్యుమెంట్ లాగా పనిచేస్తుంది. పాయింట్ నెంబర్ 1. అండ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ సమ్ ఆపరేషన్ ఈస్ కంప్లీటెడ్. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఏదైనా ఒక ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్. ఓకే, ఒక చిన్న బేసిక్ ఐడియా చూద్దాం, తర్వాత వి విల్ గో మచ్ డీపర్ ఇన్ React.js. ఓకే రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇప్పుడు ఇది ఏం అర్థమవుతుందని నాకు చెప్పండి మీరు. జస్ట్ ఒక ఐడియా తెచ్చుకుందాం. ఇక్కడ ఫంక్షన్ గ్రీట్ నేమ్ అలర్ట్ హలో నేమ్. ఇప్పుడు ఇదంతా మర్చిపోండి, ఇవన్నిటి గురించి మీకు తెలియదు. ఇప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఎట్లా చేస్తారు? గ్రీట్ ఆఫ్ సమ్ నేమ్ ఇచ్చేస్తారు, అది రన్ అయిపోతుంది. ఫైన్. బట్ ఇది నా కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇది నా కాల్ బ్యాక్ ఫంక్షన్. సో వాట్ ఈస్ కాల్ బ్యాక్ ఫంక్షన్? A callback function is a function which is used as an argument in another function. It is used as an argument in another function. ఇక్కడ another function ఎవరు సార్? ప్రాసెస్ యూజర్ ఇన్పుట్ ఈజ్ అనదర్ ఫంక్షన్. దాంట్లో ఆర్గ్యుమెంట్ ఏముంది? గ్రీట్ ఉంది. గ్రీట్ ఎవరు? గ్రీట్ ఈజ్ వన్ మోర్ ఫంక్షన్. Greet is one more function. What is a callback function? A function which is used as an argument in another function. Sir, arguments అంటే ఏంటో తెలియదంటే నేను ఏం చేయలేను. బేసిక్స్ లేకుండా ఈ క్లాస్ అర్థం కాదు. ఫంక్షన్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు తెలుసు, రైట్? ఓకే. సో ప్రాసెస్ యూజర్ ఇన్పుట్ ఆఫ్ గ్రీట్. మరి ప్రాసెస్ యూజర్ ఇన్పుట్ ఏం చేస్తుంది సార్ అంటే, ఇట్ ఈజ్ working to take a name from the user and use a callback of name. ఇప్పుడు callback అనేది ఏంటి? ఆర్గ్యుమెంట్. దీంట్లో ఇంకో ఫంక్షన్. మరి దాంట్లోకి నువ్వేం పంపిస్తున్నావు? నీ గ్రీట్ అనేది పంపిస్తున్నావు, అంటే ఇంకో ఫంక్షన్ పంపిస్తున్నావు. ఇది జస్ట్ మనకు అర్థం కావడానికి, బట్ దీని యూసేజ్ వేరేలాగా ఉంటుంది. గెటింగ్ మై పాయింట్ అన్నమాట. సో ఇప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవుతుందో నాకు చెప్పండి. ఫస్ట్ కాల్కి వెళ్ళండి. ప్రాసెస్ యూజర్ ఇన్పుట్ ఆఫ్ గ్రీట్ అనేది కాల్ అయింది. ఇది కాల్ అయింది అంటే ఎవడు కాల్ అయ్యింది? ఇక్కడ ప్రాసెస్ యూజర్ ఇన్పుట్ కాల్ అయ్యాడు. కాల్ బ్యాక్ ప్లేస్లో ఎవరు వెళ్ళారు? గ్రీట్ పోయింది. ఫైన్. ప్రాంప్ట్ ప్లీజ్ ఎంటర్ యూజర్ నేమ్ అనగానే మనకు ఒక ప్రాంప్ట్ విండో వస్తుంది. దాంట్లో ఒక నేమ్ ఇస్తారు మీరు. ఆ నేమ్ కాల్ బ్యాక్లో పడుతుంది. ఇప్పుడు కాల్ బ్యాక్ ఈజ్ ఈక్వల్ టు హూ? వెరీ గుడ్. సో గ్రీట్ ఆఫ్ నేమ్, గ్రీట్ ఆఫ్ సపోజ్ వికాస్ అని పెట్టాం. గ్రీట్ ఆఫ్ వికాస్ అని ఇక్కడికి వెళ్ళిపోయిందా లేదా? మీరు గ్రీట్ అనే కాల్ చేయకుండానే గ్రీట్ కాల్ వెళ్ళిపోయింది. ఎట్లా? యూజింగ్ కాల్ బ్యాక్స్. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? ఎస్, రైట్. సో నెక్స్ట్ అసింక్రనస్ ఫంక్షన్ ఆపరేషన్స్ అన్నమాట. అసింక్రనస్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే టైమ్ అవుట్ ఆపరేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆపరేషన్. సెట్ టైమ్ అవుట్. సో సెట్ టైమ్ అవుట్లో సే హలో. సో దిస్ ఇస్ అ ఫంక్షన్. ఎస్. సో ఈ ఫంక్షన్ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్సైడ్ అనదర్ ఫంక్షన్. సో ఇట్ ఈస్ ఎ కాల్ బ్యాక్. ఇప్పుడు నేనేమంటున్నాను? సెట్ టైమ్ అవుట్ సే హలో 2000 అంటే 2000 అంటే 1000 మిల్లీ సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్. 1000 మిల్లీ సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్. అంటే ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవ్వాలి? 2 సెకండ్స్ తర్వాత. ఓకే, సింపుల్, రైట్? సో లెట్ మీ రన్ దిస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. బాంబ్ బ్లాస్ట్ అంత దూరం వదిలే. టైమింగ్, యా, యూ కెన్ రిలేట్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. Everything is recorded. Okay. మనకి అలర్ట్లో పెడితే కొంచెం ఆనందంగా ఉంటుంది. సో ఇఫ్ ఎనీవన్ కెన్ సీ ద టైమ్, ఇట్స్ గుడ్. ఎంతసేపట్లో వచ్చింది? 2 సెకండ్స్లో వచ్చింది, అవునా? యూ కెన్ యూస్ స్టాప్ వాచ్ అండ్ చెక్ ఆల్సో, రైట్? సపోజ్ నేను 3000 పెట్టాను అనుకోండి. త్రీ సెకండ్స్ తర్వాత వచ్చింది. ఎస్,
ఎస్ ఆర్ నో? ఏంటిది? సెట్ టైమ్ అవుట్. సెట్ టైమ్ అవుట్ ఈజ్ ఏ ఫంక్షన్ which is using say hello. What is say hello? Say hello is a call back. ఇక్కడ మీరు కాల్ బ్యాక్ అవన్నీ ఏం రాయాల్సిన అవసరం లేదు. అది జస్ట్ ఒక అందాజా కోసం అంతే. అది జస్ట్ ఒక ఐడియా రావడానికి కోసం. అండర్స్టూడ్ కాల్ బ్యాక్స్? సో డెఫినెట్గా ఇవన్నీ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ రియాక్ట్. ఎస్, వాట్ ఈస్ ద కాల్ బ్యాక్? యూ అండర్స్టూడ్? కాల్ బ్యాక్ ఈజ్ ఏ ఫంక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు యూఐ ఇంటర్వ్యూకి వెళ్ళారంటే కాల్ బ్యాక్ లేకుండా మీకు ఇంటర్వ్యూ ఉండదు. What is a callback? First, callback is a function which is used as an argument in another function and which is executed after an operation. Yes? Okay, ఇక్కడ ఏం ఆపరేషన్? సెట్ టైమ్ అవుట్ అనేది ఆపరేషన్. సే హలో, కాల్ సే హలో after how many seconds? 3 seconds. Then 3000 into 3000 is milliseconds. 1 millisecond is equal to 1/1000th of a second. ఇంకా సింపుల్ చెప్పాలంటే 1 second is equal to 1000 milliseconds. Is that clear? Yes or no? Yes, sir. So no watch in the world shows the same time. The difference will be in milliseconds అంటారు జనరల్గా. ఎస్, అర్థమైందా? సో డిఫరెన్స్ విల్ బీ ఇన్ మిల్లీసెకండ్. మిల్లీసెకండ్ అంటే 1/1000th of a second. ఎస్, గుర్తుపెట్టుకోండి ఈ కాన్సెప్ట్, చాలా చాలా యూజ్ అవ్వబోతుంది. ఈజ్ దట్ క్లియర్? సో దిస్ ఇస్ సెట్ టైమ్ అవుట్. ఇంకా దీంట్లో ఎసింక్రనస్, వెయిట్ అవన్నీ ఉంటాయి. అవన్నీ మనం రియాక్ట్ చూద్దాం. లెట్ అస్ నాట్ కాంప్లికేట్ దిస్, రైట్? సో ఈ రోజుతో మీ జావా స్క్రిప్ట్ క్లోజ్ అయినట్టే. ఎస్, సో కాబట్టి మండే నుంచి మనం ఏం స్టార్ట్ చేద్దాం? బూట్ స్ట్రాప్ వద్దు, విల్ ఫినిష్. ఊపులో ఉన్నాం కాబట్టి, ఫంక్షన్స్ ఇవన్నీ ఊపులో ఉన్నాం కాబట్టి రియాక్ట్ కంప్లీట్ చేసేద్దాం. దెన్ బూట్ స్ట్రాప్ 2-3 days బూట్ స్ట్రాప్ ఈజ్ ఎనఫ్. ఓకే, సో బూట్ స్ట్రాప్ అన్నీ జనరేట్ చేద్దాం మనం. ఓకే, సో ఒక వెబ్సైట్ తీసుకొని ఆ వెబ్సైట్ని బూట్ స్ట్రాప్లో ఇంప్లిమెంట్ చేద్దాం. సో అది మీకు ప్రాజెక్ట్ లాగా పనికొస్తుంది అండ్ ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది అండ్ టాపిక్ కూడా అయిపోయినట్టు ఉంటుంది. ఎస్, సో ఫ్రమ్ మండే వాట్ వీఆర్ స్టార్టింగ్? React. రియాక్ట్.